పిక్చర్ అభి బాకీ హై అంటున్నాయి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు. అవును, అసలు పాయింట్కి వస్తే ఎన్నికలు ఆగిపోయాక కూడా పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మండుతున్న ఎండల కంటే ఎక్కువగా హీటెక్కిస్తూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయి ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోయాయి. కానీ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురవుతున్నాయంటూ టీఎంసీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సీసీ ఫుటేజ్ను పోస్ట్ చేసింది. ఈ సీసీ ఫుటేజే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర టీఎంసీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు భద్రతగా ఉండాలని, నిరసనలు తెలపాలని తన క్యాడర్కు పిలుపునిచ్చింది సీఎం మమతా బెనర్జీ. తాను పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. ఆ లోపల స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలన్నింటినీ కూడా పరిశీలించారు. మరోవైపు ఈ విషయంపై ఇటు ఈసీ అటు బీజేపీ రెండు కూడా స్పందించాయి. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంల దగ్గరికి అపరిచితులు వెళ్ళడం కావచ్చు, లేదంటే సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం, ట్యాంపరింగ్ చేయడం లాంటిది అసాధ్యమని ఈసీ చెప్తోంది. మరోవైపు బీజేపీ కావాలనే టీఎంసీ రాజకీయాలు చేస్తోందని, రాబోయేటువంటి మే 4వ తేదీన ఫలితాలు టీఎంసీకి వ్యతిరేకంగా ఉంటాయనే భయంతో ఇలాంటి రాజకీయాలు చేస్తోంది, పుకార్లు పుట్టిస్తుంటూ బీజేపీ కౌంటర్ ఇస్తుంది. మే 4వ తేదీన వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతోంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది.